అనంతపురానికి అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టుబడింది. రాయదుర్గం పట్టణంలోని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సీఐలు వెంకటలక్ష్మమ్మ, మురళీమోహన్ తమ సిబ్బందితో కలిసి పెద్ద మొత్తంలో అక్రమంగా గోవా మద్యం తరలిపోతుందన్న సమాచారం రావడంతో రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈచర్ వాహనాన్ని వెంబడించి వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో పట్టుబడినట్లు తెలిపారు. వాహనంలో 4,82,000 గల 147 బాక్సుల గోవా మద్యం పట్టుబడింది. అదేవిధంగా 7,496 కిలోల ఫినోలెక్స్ కేబుల్ బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. గోవా అక్రమ మద్యం తరలిస్తున్న 2 నిందితుల్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరొక 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. భారీ అక్రమ గోవా మద్యాన్ని పట్టుకోవడంలో సాహసించినటువంటి సెబ్ అధికారులకు ఎస్పీ మురళీకృష్ణ రివార్డులు అందజేశారు. సెబ్ విభాగం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి మరియు ఇంటెలిజెన్స్కి సంబంధించి మరియు సెబ్ విభాగంలోని ఆఫీసర్లు అందరూ కూడా సమిష్టిగా రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అడిషనల్ ఎస్పీ సెబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి ఒక ఐషర్ వ్యాన్లో ఫినోలెక్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మాటున గోవా నుంచి తీసుకొస్తున్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ వెహికల్ చెకింగ్స్లో ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం, దానిలో సుమారు 1294 లీటర్లైనటువంటి గోవాకు సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ కూడా 147 బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి. అట్లా ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి 2 నిందితులు దొరకడం జరిగింది. దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా దీనిలో కనెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని. సో ముఖ్యంగా ఈ మెటీరియల్ అంతా కూడా గోవాలో లోడ్ కాబట్టి మధ్యలో వచ్చినటువంటి అహ్మద్నగర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరియు కొంత వేరే బ్రాండ్కి సంబంధించింది కూడా లోడ్ కాబట్టి అవి 2 కూడా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ హైదరాబాద్లో ఉన్న, కానీ వాళ్ళ అక్రమ మద్యం ఏదైతే ఉందో దాని డెలివరీని ఇక్కడ మన ఎల్లనూరు మండలంలో ఉన్నటువంటి కూచివారిపల్లి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి చేర్చి అక్కడి నుంచి తిరిగి ఈ కేబుల్స్ని హైదరాబాద్లో నాచారం ఏరియాకి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే మనకు రాబడినటువంటి సమాచారం మీద ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనబరిచి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సిఐ, అంటే సబ్ విభాగానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా కృష్ణ అండ్ రాయదుర్గం సబ్ సిఐ మురళీమోహన్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిభని కనపరచడం జరిగింది. దానికి సంబంధించి పైన అధికారులైనటువంటి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వీళ్ళని గైడ్ చేయడం, రామకృష్ణ గారు టీమ్స్ అన్నింటిని కోఆర్డినేట్ చేయడం, అర్ధరాత్రి వచ్చినటువంటి సమాచారం మీద వెహికల్ చెకింగ్స్ని అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకొని దాని మీద ఇంటర్సెప్ట్ చేసి ఈ అక్రమ మద్యాన్ని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ 4,52,000గా ఉన్న మార్కెట్లో ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాం. రైట్.